సోదరి సహోదరులు, ఆనాడు కయ్యను పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధి. ఆదాము అవ్వ పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న ఆదాము అవ్వ కన్నటువంటి మొట్టమొదటి కొడుకు ఏమయ్యాడు? నరహంతకుడయ్యాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి కయ్యను సంతానం ఏమైంది? భ్రష్టు పట్టిపోయింది. అమ్మా, అయ్యా, నువ్వు దేవుని సన్నిధికి దూరమై, నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన పట్ల, ఆయన సన్నిధి పట్ల భయము భక్తి లేకుండా జీవిస్తే నీ బిడ్డల సంగతి ఏమిటి? నీ బిడ్డలు బాగుండాలంటే, వారి భవిష్యత్తు బాగుండాలంటే వారికి దేవుని పట్ల భయము భక్తి ఉండాలి. నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? నా బిడ్డలు బాగుండాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మొదటిగా వారికి దేవుని పట్ల భయము భక్తి ఉండాలి. నమ్ముతున్నారా? నీ బిడ్డలకు దేవుని పట్ల భయము భక్తి ఉంటేనే కదా వాళ్ళు బాగుపడేది, బంగారు భవిష్యత్తును పొందుకునేది. మరి నీ సంగతి ఏమిటి? తండ్రిగా తల్లిగా నీకే దేవుడు అంటే భయము భక్తి లేకుండా తయారైంది. ఎలా నీ బిడ్డలకు భయము భక్తి వస్తుంది? ఒక్కసారి ఆలోచించు.